ఆటలాడుకోవాల్సిన చిరుప్రాయం ప్రాణం కోసం పోరాడుతోంది. మృత్యువు ముంగిట నిలిచిన వ్యాధిని జయించేందుకు తపన పడుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని దుస్థితిలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పసి నవ్వును కాపాడుకునేందుకు తహతహలాడుతున్నారు. ముద్దొచ్చే అమాయకత్వం, ముచ్చట గొలిపే చలాకితనంతో ఉన్న ఈ చిన్నారి పేరు జోసెఫ్ రాజు. విశాఖ కొబ్బరితోట ఎస్వీపీ నగర్కు చెందిన ఈ బాలుడు ప్రపంచంలోనే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. 7 ఏళ్ల వయసు నుంచే పొట్ట రోజురోజుకు పెరగడం మొదలైంది. గతేడాది దాతల సహకారంతో తల్లిదండ్రులు శస్త్రచికిత్స చేయించారు. అక్కడితో చిన్నారికి ముప్పు తప్పిందనుకున్న వారికి పిడుగులాంటి వార్త తెలిసింది. అరుదైన గౌషర్స్ వ్యాధితో చిన్నారి జోసెఫ్ రాజు పోరాడుతున్నాడని తేలింది. ఆ వ్యాధి కబంధ హస్తాల నుంచి చిన్నారిని రక్షించాలంటే ఏడాదికి 40 లక్షల రూపాయలు కేవలం మందులకే ఖర్చవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన సంస్థ ఆ మందు తయారు చేస్తోంది. ఆ మందు అందించలేని కుటుంబం బాబు కడుపులోని ప్లీహాన్ని తొలగించారు. దాని ప్రభావం కాలేయంపై పడుతోంది. ఏడాది కాలంలో బాబు కాలేయం పరిమాణం 2 ఇంతలయ్యిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ గాషస్ డిజీజ్ అనేది ఒక రకమైన జెనెటిక్ ప్రాబ్లం. అయితే జెనెటిక్ ప్రాబ్లం ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది, కీలకమైన ఎంజైమ్ గ్లూకోసెరిబ్రోసైడేజ్ అని. ఆ లోపం వల్ల కొన్ని రకాల పదార్థాలు లివర్లోని, స్ప్లీన్లోని, బోన్స్లోని మనకి పేరుకుపోవడం వల్ల మనిషి తాలూకు ఎదుగుదల బాగా తగ్గిపోద్ది. ఆ ఎంజైమ్ని మన బాడీలోకి ఎక్కించగలిగితే చాలా వరకు ఈ జబ్బును మనం కంట్రోల్లో పెట్టి ఇదే మందు మనం రెగ్యులర్గా లైఫ్ లాంగ్ ఇవ్వగలిగితే అందరిలాగే ఈ అబ్బాయి కూడా తయారయ్యే అవకాశం ఉంది. అయితే అన్ఫార్చునేట్లీ మెడిసిన్ చాలా కాస్ట్లీ మెడిసిన్. జోసెఫ్ రాజును కాపాడుకోవడానికి అతని తల్లిదండ్రులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఆటోపై జీవనం సాగించే ఆ కుటుంబం ఆ చిన్నారిని గాజుబొమ్మలా కాపాడుకుంటూ వైద్యం కోసం ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాలకు తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే పరిష్కారం చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అమెరికాలో ఆ మందును తయారు చేసే సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా కొందరికి ఆ మందును అందిస్తూ ఉంటుంది. ఆ మార్గంలో చిన్నారి జోసెఫ్ రాజుకి మందు అందుతుందని ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. లివర్ పెరిగిపోతుంది, బాబు చూస్తే చిన్నోడు అనమాట. ఎవరైనా తోసినా పడితే మళ్ళీ ఇక్కడ దెబ్బ తగిలితే చనిపోతాడని చెప్పారు. ఒక గాజు అద్దంలా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ముక్కండి బీడింగ్ అవుతుంది, అప్పుడప్పుడు కడుపులో పడి నొప్పి వస్తుందని చెప్తున్నాడు. ఈ ఆపరేషన్ చేసి లోపల బల్లం తీశారు, ఇప్పుడు లివర్ పెరిగిపోతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు బాబుకి మెడిసిన్ అయిపోతే చనిపోతాడు. చాలా కష్టాలు పడుతున్నామండి. ఆ మెడిసిన్ మాకు ఎలాగైనా కావాలి. గవర్నమెంట్ సాయం చేయకపోతే ఇప్పుడు బాబు పరిస్థితి బాగోదు. ఆ మెడిసిన్ కోసం వైద్యులు అందరూ సాయం చేసి మా బాబును బ్రతికించండి. ప్రభుత్వము, దాతలు స్పందిస్తే ఆ చిన్నారి ప్రాణం నిలబడుతుంది. తమ ఆశల దీపాన్ని కాపాడే చేతుల సాయం కోసం ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.